కరంగల్ మాల విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఒరిజినల్ మాల ఏదో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవచ్చు మనం? 3 రీజన్ ఉంది. ఒకటి మీరు ల్యాబ్ టెస్ట్ చేసుకోవాలి, లేదు అంటే దయచేసి మీరు వాటర్ వేసినా మీకు అక్కడ కలర్స్ అనేవి కనిపిస్తుంది, లేదా మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర మీ కళ్ళు ముందు చూసి ఆ వుడ్ నుంచి తెచ్చుకునేదే అథెంటిక్. ఇది తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. అసలు ప్రాక్టికల్ గా హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఒక మాల కొనేసి ల్యాబ్ లో టెస్ట్ చేయించాలంటే చేయించలేము. మేము కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసాము. నేనేం చేశానంటే, నేను మా వాళ్ళ కోసం నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగాను, గురుజీ నాకు కరంగలి మాల అథెంటిక్ నేను తీసుకున్నాను, నేను ల్యాబ్ టెస్ట్ చేయించాను. వాళ్ళు ఏమన్నా అంటే, నువ్వు మాల తీసుకున్నావు బాగానే ఉందమ్మా, ఇది ఇట్లాగే వేసుకుంటావా అని అడిగారు. అవును గురుజీ, దేవుడి దగ్గర పెట్టేసి నేను వేసేసుకుంటాను అంటే, అప్పుడు వాళ్ళు ప్రొసీజర్ చెప్పారు. నేను ట్రావెల్ చేయగలిగాను. ఇప్పుడు నా స్పిరిచువల్ ఉంది కాబట్టి నేను 9 days ట్రావెల్ చేసి ఇవన్నీ చేపించాను. ఒక కామన్ పర్సన్ చేసుకోగలుగుతాడా? ఒకవేళ అలాంటి ప్రొసెస్ అంతా చేసుకోలేరు అంటే మీరు అదంతా చేసేసి ఇస్తారు, మేము ఇంట్లో దేవుళ్ళ దగ్గర పెట్టేసుకొని మీరు చెప్పినట్టు ఇష్ట దైవాన్ని తలుచుకొని వేసుకోవాలి. నా దగ్గర ఎప్పుడైతే ఒక 1000 pieces అయితే రెడీగా ఉంది మేడం, అది ఉన్న వరకు నేను ఇస్తాను. ఇన్ కేస్ అది అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఇంతకన్నా మనం ఇంకా ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. కరంగల్ మాల గురించి మీ అందరికీ ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చేసింది. చాలామంది భక్తితో అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పి ఈ మధ్యకాలంలో కరంగల్ మాలని వాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే హీరో ధనుష్ మన తెలుగులో కొంతమంది హీరోస్ వేసుకున్నారో ఇంకా క్రేజ్ డబుల్ అయిపోయింది. బట్ సమస్య ఏంటంటే, అసలు ఒరిజినల్ కరంగల్ మాల ఏది? కరంగల్ మాలకి వచ్చిన క్రేజ్కి అందరూ కరంగల్ మాల కావాలి అనుకుంటున్నారు. మార్కెట్లో కూడా కుప్పలు తెప్పలుగా కరంగల్ మాలలు దొరుకుతున్నాయి. నేను కూడా చాలా భక్తితో వేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న పూస కూడా ఉండేది, ఊడిపోయింది. సో అసలు ఒరిజినల్ మాల ఏంటి? మాల వేసుకునేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? వేసుకున్న తర్వాత సమ్ టైమ్స్ తీయాల్సి వచ్చినప్పుడు పీరియడ్స్లో కానీ అలా మళ్ళీ వేసుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ పాటించాల్సి వస్తుంది? ఇవన్నీ బోలెడ్ డౌట్స్ మనకు ఉంటాయి కదా. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. సో ఈరోజు గన్ షార్ట్గా అసలు కరంగల్ మాల ఎందుకు వేసుకోవాలి, వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ నియమాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఇమిటేషన్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్ బిఎస్ కలెక్షన్స్ నుంచి రష్మి గారు. సో తను పర్సనల్గా యూస్ చేసిన తర్వాత కరంగల్ మాల అంటే చాలా చాలా మైత్స్ ఉన్నాయి కదా. కొన్ని ఇయర్స్ నుంచి ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పడిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం ఆ మెటీరియల్ని తీసుకొని చేస్తాము, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. తన సొంత ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు కరంగల్ మాల ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది, అసలు అది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీలో కావాల్సి వచ్చి వేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేశారనమాట. సో రష్మి గారు మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో కరంగల్ మాల విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఒరిజినల్ మాల ఏదో అర్థం కావట్లేదు. ఇప్పుడు మార్కెట్లో నార్మల్గా ఇప్పుడు మనం బయటకు వెళ్ళినా కానీ మామూలుగా టెంపుల్స్ పక్కన షాప్స్ ఉంటాయి కదా, మనకి కొబ్బరికాయలు పువ్వులు ఎలా దొరుకుతాయి, ఇప్పుడు అక్కడ కూడా కరంగల్ మాలలు అమ్ముతున్నారు. బట్ మనకి ఒరిజినల్ మాల ఇదే అని ఏమైనా ఎలా తెలుసుకోవచ్చు మనం? 3 రీజన్ ఉంది. ఒకటి మీరు ల్యాబ్ టెస్ట్ చేసుకోవాలి. ల్యాబ్ టెస్ట్ ఓకే. దాంట్లో మీకు అథెంటిక్గా తెలిసిపోతుంది. లేదు అంటే వాటర్లో ఇప్పుడు 2 రకాలు వచ్చేసింది. మీకు కరంగలి మాల ఏదైతే ఉందో దాన్ని కూడా డై చేసి ఇస్తున్నారు. డై చేసి మీరు వాటర్లో వేసినా మీకు అక్కడ కలర్స్ అనేవి కనిపిస్తుంది, లేదా మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర మీ కళ్ళు ముందు చూసి అది ఆ వుడ్ నుంచి తెచ్చుకునేదే ఆప్షన్ ఉంటుంది. అథెంటిక్. ఇది తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. అసలు ప్రాక్టికల్గా హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఒక మాల కొనేసి అది ల్యాబ్లో టెస్ట్ చేయించాలంటే చేయించలేము, బట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కూడా వెళ్ళలేము. ఎలా పాసిబుల్ అవుతుంది ఇదంతా? మేడం, యాక్చువల్లీ నాది కూడా సేమ్ ఇష్యూ వచ్చింది. మా ఫ్యామిలీలో పెట్టుకుందామని చూస్తే మేము కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసాము. వెళ్ళాలి అంటే దొరికితే ఇది ఒరిజినల్లా డూప్లికేటా అనేది ఒకటి ఉంటుంది. ల్యాబ్ టెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ల్యాబ్ టెస్ట్ చేస్తే అథెంటిక్లో 100 మాలల్లో మీకు 50 డూప్లికేట్ వస్తుంది, 50 ఒరిజినల్ వస్తుంది. కొన్నిసారి కంప్లీట్గా ఒరిజినల్ కూడా దొరుకుతుంది, అలాగం లేదు, దొరుకుతుంది. ప్లస్ నేను వెళ్ళాలన్నప్పుడు నాకు స్పెషల్గా నా ఫ్యామిలీ పర్పస్ కోసం నేను వెతుకుతున్నప్పుడు మేమేం చేసామంటే, మీకు మార్కెట్లో ఇది మనం వేసుకునేది చాలా పవిత్ర మాసం వేసుకుంటాం. ఇప్పుడు మార్కెట్లో ఏదైతే మాలలు వస్తున్నాయో మా రిలీజియన్ కాకుండా వేరే రిలీజియన్స్ వాళ్ళదే సప్లై ఉంది. ఓకే, వాళ్ళు ఎలా చేస్తున్నారో, ఎలాగిస్తున్నారో, ఏం ప్రొసీజర్ నడుతుందో ఎవరికి తెలియదు. ఉన్న ఫ్యాక్ట్ ఇది.
నేనేం చేశానంటే నేను మా వాళ్ళ కోసం నేను వెళ్ళినప్పుడు దొరకకపోతే వెళ్ళి మా గురుగారిని అడిగాను. బీడ్స్ నాకు దొరికింది. నేను మా నాగసాధు గారు ఉన్నారు, ఆయన శ్రావణ్ భారతి గారు అని చెప్పేసి, ఆయన జూనా అఖాడా ఉంటుంది, కాశీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు కామాఖ్యలో ఉన్నారు. వెళ్ళి వాళ్ళు అడిగాను, గురుజీ నాకు కరంగలి మాల అథెంటిక్ నేను తీసుకున్నాను, నేను ల్యాబ్ టెస్ట్ చేయించాను. వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు మాల తీసుకున్నావు బాగానే ఉందమ్మా, మీది ఇట్లాగే వేసుకుంటావా అని అడిగారు. అవును గురుజీ, దేవుడి దగ్గర పెట్టేసి నేను వేసేసుకుంటాను అంటే అప్పుడు వాళ్ళు ప్రొసీజర్ చెప్పారు. ఏ వస్తువులైనా కానీ ఏ మాలలైనా కానీ డైరెక్ట్గా వేసుకోవడానికి ఉండదమ్మా. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికి ఏదైనా పూజ చేయాలని ఏం చేయాలంటే ఏం చేస్తారు, ఫస్ట్ మీరు ప్రోక్షణ చేస్తారు, గంగా జలంతో కానీ దేంతో అయినా కానీ ఫస్ట్ ప్రోక్షణ చేస్తారు. అలాగే ఒక మాల వేసుకోవాలని ధారణ చేయాలి అంటే దానికి నియమ నిష్టాలు ఉంటాయి. మీరు ఇది వాడుతున్నది వేరే వస్తువులాగా కాదు, ఇది మీరు అథెంటిక్గా వాడాలి అంటే దీనికి శుద్ధి అండ్ సిద్ధి రెండూ చేయాలి. ఇప్పుడు మేము నాగసాధువులు ఉండి అంటే మనం కూడా మాలలు వాడతాం, వాళ్ళు రుద్రాక్ష వాడతారు, వాళ్ళు ఒకటే అన్నారు, ఏ మాలలైనా కానీ ఫస్ట్ గంగాలో ముంచి పర్మిషన్ తీసుకోవాలి. ప్రతి దేవుళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకొని మనం వాడాలి. మీరు పవర్ఫుల్ ప్లేస్ అంటే ఓల్డ్ వల్ల రెండే ప్లేస్ ఉంది ప్రపంచం మొత్తానికి, ఒకటి కాశీ, ఇంకొకటి కామాఖ్య. మా గురుగారు ఏమన్నారంటే మాకు ప్రొసీజర్ మా వేసుకోవడానికి మనం కంప్లీట్ చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ కాశీలో వెళ్ళి పూజ చేయించాం. గంగా పూజ తర్వాత సూర్య పూజ చేసి అక్కడే కామాఖ్య టెంపుల్లో పెట్టి అక్కడున్న 10 పీఠాల్లో పెట్టి పూజ చేశాం. మణికర్ణిక ఘాట్లో మనము రుద్రాభిషేకం చేపించాం, ప్లస్ హరిశ్చంద్ర ఘాట్లో మనము మహామృత్యుంజయ హోమం చేపించాం. తర్వాత కామాఖ్యకు వెళ్ళి మహారుద్రాభిషేకం చేపించాము. అక్కడ శివుడు లింగం ఉంది, అక్కడ చేసి తర్వాత మేము వేసుకున్నాము మా ఫ్యామిలీలో. సో అంటే మీ ఫ్యామిలీ మొత్తం అందరికి కరంగల్ మాల తీసుకొని ఇవంతా చేసుకున్నారా? చేసుకొని వేసుకున్నారు, శుద్ధి చేసుకొని చేపించుకున్నాం. ప్లస్ ఇవన్నీ అయిన తర్వాత కూడా మీరు వేసుకోవాలంటే అన్నదానం చేసితే మాత్రమే మీకు ఫలితాలు దొరుకుద్ది. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా అయ్యప్ప స్వామి మాల వేసారు అనుకోండి, మీరు అభిషేకాలు చేపిస్తారు, హోమాలు చేపిస్తారు, అన్నదానం చేస్తారు, తర్వాత ఇరుముడికి వెళ్తారు. సేమ్ మాలకి పవర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసి మనం వేసుకుందాం. ఇప్పుడు నేను ట్రావెల్ చేయగలిగాను, ఇప్పుడు నా స్పిరిచువల్ ఉంది కాబట్టి నేను 9 days ట్రావెల్ చేసి ఇవన్నీ చేపించాను. ఒక కామన్ పర్సన్ చేసుకోగలుగుతాడా? క్వశ్చన్ ఒకటే. ఇప్పుడు జనరల్గా మీరు ఫ్యామిలీ అందరికీ తీసుకున్నారు, వేరే ఎవరైనా కానీ ఒక్క కరంగల్ మాల, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఎలా వేసుకున్నానంటే ఇక్కడ మంచిగా ఒరిజినల్ దొరుకుతాయి కరంగల్ మాలలు అంటే నేను తనని కాంటాక్ట్ అయ్యి ఆయన ద్వారా తెప్పించుకున్నాను. నేను జస్ట్ దేవుడి దగ్గర కూడా పెట్టలేదు, ఇది ఆల్రెడీ పూజ చేశారని చెప్పారు, సో ఈరోజు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అన్నారు, నేను డైరెక్ట్ వేసేసుకున్నాను. మీరు చెప్పిన ఏ ప్రాసెస్ కూడా నేను చేయలేదు, ఎవరికి అన్నదానం చేయలేదు, ఎక్కడ మీరు చెప్పినట్టుగా శుద్ధి చేయడం అలాంటివి ఏమీ చేయలేదు. పాసిబిలిటీ లేదు కదా, అసలు అలా చెయ్యాలని కూడా తెలీదు. అదే మేడం, ఇప్పుడు మీరు వేసుకుంటున్నది ఒక షీల్డ్ లాగా మీకు వర్క్ చేయాలనే దానికోసం వేసుకుంటున్నారు. ఇవన్నీ చెయ్యకపోతే యూజ్ ఏముందో నాకు చెప్పండి. ప్రొసీజర్ ఇప్పుడు ఏ మాలలైనా కానీ ఇదే ప్రొసీజర్ చేయాలి. మనం వేసుకున్నా అంటే మీరు పర్సనల్గా వేసుకున్నా అంతే, ఇది ప్రొసీజర్. అది ఎవరైనా కానీ నాగా సాధుల్ని కానీ సాధుల్ని ఎవరినైనా అడగండి, వేద పండితుల్ని అడగండి, వాళ్ళు ప్రొసీజర్ ఇదే చెప్తారు. ఒక వేసుకోవాలంటే ఇలా చేయాలమ్మా కంపల్సరీ, అప్పుడే కదా మీరు వేసే మంత్ర ఉచ్చారణ అది పాజిటివ్ లాగుద్ది. ఇప్పుడు వేరే మనకి దీనికి ఉన్న మాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇది పాజిటివ్ ఎనర్జీని మీకు లాగుద్ది. మీరు ఎంత మంత్రోచ్చారణ చేస్తే అంత పవర్ దీనికి పెరిగి మీకు కవర్ షీట్గా పనిచేస్తుంది. మీ ఆరా అనేది స్ట్రాంగ్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గర రాకుండా చేస్తుంది. మీరు వాడుతున్నది మీ ప్రొటెక్షన్ కోసం వాడుతున్నారు. ప్రొటెక్షన్ కి ఈవెన్ మీరు ఇప్పుడు నేను మీకు మాల ఇచ్చానే అనుకోండి, మీరు డైరెక్ట్ వేసుకోవడానికి లేదు, ఇంత పూజ అయిన తర్వాత వేసుకోవాలా. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ సిద్ధి చేసి ఇస్తున్నా, అయినా కానీ మీరు వేసుకోవడానికి లేదు. డైరెక్ట్ మీ ఇంటి దేవతల దగ్గర పెట్టి, దేవుడి గుడిలో పెట్టి మీ ఇంటి దేవతల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి నైవేద్యం పెట్టి ఫస్ట్ మీ ఇంటి దేవతలకి పూజ చేసి, తర్వాత పితృదేవతలు అంటే మీ యాన్సిస్టర్స్ కి పూజ చేసి, మళ్ళీ మీ ఇష్టదేవతలకి పూజ చేసి ఆ ప్రసాదాన్ని పంచిన తర్వాత వేసుకుంటాను, మీ కృప మాకు ఉండాలి అని చెప్పి వేసుకోవాలి. ఇది ప్రొసీజర్. ఇంత ప్రాసెస్ ఉందా? ఏ మాలకైనా కరంగల్ మాల లేదు, ఏ మాలకైనా ప్రొసీజర్ ఇదే. మీరు ఏ మాల వేసుకున్నా దానికి ప్రొసీజర్ ఇదే. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా రావాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? అవును. మీ ఇంటికి ఒక వస్తువు మీరు వేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ
ఏదైతే ఉంటుందో మీ ఇంటి దేవతలకి పూజ చేయాలించింది, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలించింది. ఫస్ట్ ఇంటి దేవతలు, తర్వాత పితృదేవతలు మీ యాన్సిస్టర్, తర్వాత మీ ఇష్ట దేవతలు. ఓకే, అలా చేసి కొంచెం చిన్న చక్కెర అయినా కానీ పంచి తర్వాత వేసుకుంటేనే ఇది అనేది మీకు పాజిటివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడైతే చాలా మంది ఇప్పుడు నాలా ఎవరైతే వేసుకున్నారో జస్ట్ అలా కొనేసుకొని పూజ చేశారులే అని చెప్పి, ఇప్పుడు కరంగల్ మాల్లో వచ్చే ప్రయోజనాలు ఏవి మాకు రావా? అంటే పాజిటివ్నెస్ 95% రాని అనుకుంటా. అయ్యో, 95%. ఎందుకంటే మేడం మీకు చెప్పాను, ఇప్పుడు శుద్ధి సిద్ధి ఎలా చేయి మరిన్ని కూడా చూడాలి. ఇప్పుడు నా దగ్గర ఉంది మాలలు, నేనేం చేస్తానంటే మీరు నాకు కావాలంటే నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను అక్కడి నుంచి లైవ్ పెట్టాను, మీకు ఆ ఫోటేజ్ కూడా ఇస్తాను. నేను పూజ చేశానా చేయలేదని దానికి నేను ఎవ్రీ మంత్ వెళ్ళినప్పుడు, నేను ఎవ్రీ మంత్ వెళ్తాను. ఐదర్ పుణ్యమ రోజు అక్కడ ఉంటా, లేదంటే అమావాస్యకు అక్కడ ఉంటా కామాఖ్యలో. అంతకన్నా 3 days ముందు నేను కాశీలో ఉంటాను. నేను ఏదైతే ప్రొసీజర్ చేస్తున్నానో అవన్నీ నా దగ్గర వీడియో క్లిప్స్ ఆల్రెడీ నా యూట్యూబ్లో ఉంది అండ్ లైవ్ పెడతాను. ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు కావాలి, నేను అంటాను మీ పేరు మీ గోత్రం మీద కూడా చేసి పెడతాను. దానికి 1 month టైం పడుతుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మీకు నేను లైవ్ పెడతాను. లైవ్ పెట్టినప్పుడు మీ నేము, మీ సర్నేము, మీ గోత్రంతో పూజ చేసి ఇస్తా. ఓకే, ఇది ప్రొసీజర్. 1 month బిఫోర్ బుక్ చేసుకుంటే. లేదు ఆల్రెడీ పూజ చేసిందే కాబట్టి నేను ఇంటి దేవుల దగ్గర పెట్టి చేసుకుంటానంటే ఈ ప్రొసీజర్లో మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్. ఇప్పుడు నేను ఒక్కటే ఫీల్ అవుతాను, ఇప్పుడు మనం వేసుకుంటున్నది ఇది స్పిరిచువల్ కోసం మనం వేసుకుంటున్నాము. దాని బెనిఫిట్ మీకు దొరకకపోతే ఏమంటారు, ఇది వేసుకున్న నాకేం వర్కౌట్ కాలేదులే అండి. ఇది పాజిటివ్ కన్నా నెగిటివ్గా వర్క్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైనా కానీ కంపల్సరీ ఇలా చేసుకోవాలి. ఒకవేళ అలాంటి ప్రాసెస్ అంతా చేసుకోలేరు అంటే మీరు అదంతా చేసేసి ఇస్తారు, మేము ఇంట్లో దేవుళ్ళ దగ్గర పెట్టేసుకొని మీరు చెప్పినట్టు ఇష్ట దైవాన్ని తలుచుకొని వేసుకోవాలి అంటే. సో ఎట్లా ఆర్డర్ చేయాలి మరి? మీకు మాది సైట్ ఏమైనా ఉందా? నాది ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే సైట్ ఇంకా లేదండి. నా వాట్సాప్ నంబర్ ఇస్తాను, మా షాప్ నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఎన్ని కరంగల్ మాలలు కావాలి, మీ గోత్రనామాలు పంపిస్తే సైజెస్ వైజ్ సో మీరు సెండ్ చేస్తారు. ఓకే, ఇన్ కేస్ స్టాక్ అయిపోతే మాత్రం 1 month టైం తీసుకోండి. అడ్వాన్స్ బుకింగ్ మీద తీసుకుంటాను. ఎందుకంటే మనము తెచ్చి ఇచ్చేలా కాకుండా నా దగ్గర ఎప్పుడైతే ఒక 1000 pieces అయితే రెడీగా ఉంది మేడం, అది ఉన్న వరకు నేను ఇస్తాను. ఇన్ కేస్ అది అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఐదర్ పుణ్యమ తర్వాత లేదంటే అమావాస్య తర్వాత, ఆ రెండిట్లోనే ఒక టైంలో నేను వెళ్తాను. ఎందుకంటే ఆ టైంలో కామాఖ్యలో హై పవర్లో ఉంటారు. ఎందుకంటే మీకు కావాలంటే నా యూట్యూబ్ లైవ్లో చూసుకోవచ్చు, నేను లాస్ట్ పుణ్యమ రోజు కామాఖ్యలో ఉన్నాను మాల పూజ కోసం. కాబట్టి పూజ చేసిందే మీకు ఇస్తాను కాబట్టి దానికి టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాక్ ఉన్నంత వరకు మీకు ఓకే అంటే నేను మీకు ఇచ్చేస్తాను. ఓకే, లేదు నాకు నా పేరు మీదనే కావాలి అంటే 1 month ప్రీ బుకింగ్ గోత్రనామాల మీద తీసుకోవాలన్నా కానీ నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ మీరు వెళ్ళినప్పుడు ఇస్తారు. మా కోసం ఏమైనా తీసుకొచ్చారా? చూపిస్తారా? ఇప్పుడు కరంగల్ మాల్లో కూడా ఇప్పుడు చిన్నపిల్లలు వేసుకునేలాగా, పెద్దవాళ్ళు వేసుకునేలాగా, లేకపోతే లేడీస్ వేసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందంట కదా. లైక్ నేను అడిగినప్పుడు మీకు ఇలా కొంచెం ఈ మీడియం సైజ్ సరిపోతుందని ఇచ్చారు. నేను ఒక్కటే సజెషన్ చేస్తాను, అగర్ మీ పిల్లలు 14, 15 సంవత్సరాల లోపల ఉన్నారు అంటే మీరు రుద్రాక్ష వేయండి. పిల్లలకైతే 16 సంవత్సరాల లోపు పిల్లలకైతే రుద్రాక్ష వేయండి. కరంగల్ మాల కన్నా పవర్ఫుల్ నా రుద్రాక్ష మాల? ఓకే, మీకు రుద్రాక్షలో ఉన్న బెనిఫిట్స్ చెప్తాను, తర్వాత మీరే కంపేర్ చేయండి ఏది బాగుంటుందో అనేది. ఇప్పుడు రుద్రాక్ష వేసుకుంటే అకాల మృత్యు అనేది జరగదు, అంటే యాక్సిడెంట్ లో స్పాట్ డెత్ అయ్యారు అనే ప్రాబ్లం వస్తుంది కదా, 200% జరగదు. 200% గ్యారంటీ ఇస్తాం. సెకండ్, సూసైడ్ థాట్ రాదు, సూసైడ్ చేసుకోరు, డిప్రెషన్కి వెళ్ళరు. ప్లస్ వాళ్ళ హారా ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, భూతాలు ప్రేతాలు దగ్గరికి రాదు. ఓకే, ఏదైతే మీ రుద్రాక్ష వేసుకుంటే ఇన్ కేస్ రుద్రాక్షలో ఉన్నప్పుడు మనిషి ఏమైనా జీవి ఇడిచారే అనుకోండి, వాళ్ళని తీసుకువెళ్ళడానికి యమభటులు రారు, శివదూతలు వస్తారు. వాళ్ళు నరకానికి వెళ్ళారు, డైరెక్ట్ శివలోకానికి వెళ్తారు. ఇది మా వేదాల్లో మన దాంట్లో కూడా ఉంది. మీరు ఏ గురుగారిని అడగండి ఇది చెప్తారు. ఇది రుద్రాక్షలు ఉన్న పవర్. మీరు చాలా మంది అంటారు రుద్రాక్షం వేసుకొని శ్మశానికి పోవద్దు, సాగు, అలాంటిది ఏం లేదు. శివుడు ఉండేదే శ్మశానంలో. మీరు అఘోరాలు కానీ నాగసాధులు కానీ ఎవరైనా చూడండి, వాళ్ళ ఒంటి మీద ఎప్పుడు రుద్రాక్షం ఉంటుంది, వాళ్ళు ఉండేదే శ్మశానంలో. మనం పూజ చేసింది కూడా మణికంఠిక ఘాట్లోనే ప్లస్ హరిశ్చంద్ర ఘాట్లోనే చేపించాం. ఇది
పవర్ఫుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ చిన్న పిల్లలు ఉంటారు, వాడు ఆడతారు, కొంతమంది సంపలో పడిపోయారని ఒక బాధ ఉంటుంది, లేదంటే టెరస్ మీద పడిపోయారని ఒకటి ఉందని యాక్సిడెంట్, అలాంటిది ఏ వద్దు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఈ టైంలో. అలాగ ఉండాలంటే వాళ్ళ ఆరా స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ అస్సలకే రాదు. ఓకే, అలాంటప్పుడు చిన్న పిల్లలకి రుద్రాక్ష వేయండి, అది బెస్ట్. ఓకే. సో మామూలుగా రుద్రాక్షలు వేసుకోవాలి అన్నప్పుడు చాలా నియమాలు ఉంటాయి కదా. అమ్మాయిలు వేసుకోకూడదు అంటారు కొంతమంది ఏమో మ్యారేజ్ అయిన తర్వాత వేసుకోకూడదు అని చెప్తుంటారు. అందరు వేసుకోవచ్చు మేడం? రుద్రాక్ష అనేది ఎవరైనా వేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, 3 ప్లేస్కి ఇది తీసుకువెళ్ళొద్దు అంటారు. ఒకటి, మీరు వాష్రూమ్ వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళొద్దు, అది ఏ మాల అయినా కానీ, ఈవెన్ కరుంగలి కానీ, ఈవెన్ రుద్రాక్ష కానీ, మీరు వాష్రూమ్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొద్దు. అక్కడ రాహు కేతు వాసం ఉంటారు కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళొద్దు అంటారు. అది మీరు నది స్నానం వెళ్ళినప్పుడు వేసుకో వెళ్ళొచ్చు. మీరు స్నానం వేస్తున్నప్పుడు నది స్నానాల్లో అయితే ఏ మాలాలు వేసుకున్నా కానీ మీరు నది స్నానం వెళ్ళొచ్చు, కానీ స్నానానికి కానీ వాష్రూమ్ వెళ్ళినప్పుడు కానీ ఈ మాలని తీసి పక్కన పెట్టి వెళ్ళాలి, వేసుకోకూడదు. ఓకే. సెకండ్, మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు, ఆల్కహాల్ తిన్నప్పుడు వేసుకోవద్దు. ఎందుకంటే అది రక్షణ గణం అంటారు. ఎందుకంటే ఒక మనిషి నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వేరు ఉంటుంది, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మాటలు వేరు వస్తుంది, కాబట్టి అక్కడ తీసుకెళ్ళొద్దు. పెళ్ళి అయిన వాళ్ళు పండుకున్నప్పుడు తీసి పెడితే చాలు. ఓకే. ఈవెన్ లేడీస్ కొంచెం చికాకుండారని చెప్పేసి పీరియడ్స్ టైంలో తీసి పెడితే సరిపోతుంది, కానీ ఇవి తప్ప జెంట్స్ అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ 3 టైంలో మాత్రమే తీసి పక్కకు పెడితే సరిపోతుంది. ఓకే. ఇన్ కేస్ పొరపాట్లో మీరు వేసుకున్నారు, మీరు కొంతమంది అంటారు నాకు సృష్టి వచ్చిందండి అంటారు, అది వాళ్ళ ఫీలింగ్. ఇన్ కేస్ అలా ఉంది అన్నా కానీ ఈ మాలని ఒక నైట్ మొత్తము గంగా జలంలో ముంచి పెట్టండి, లేదంటే ఆవు నెయ్యి లేదంటే ఆవు పాలు, ఈ 3 ముంచి పెట్టి రేపు మార్నింగ్ లేసినప్పుడు దేవుడికి ధూపం ఇచ్చి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇన్ కేస్ మీరు మాలలో ఎప్పుడైనా కానీ మీరు పూజ చేస్తూ ఉంటారు కదా, మీరు పూజ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఈ మాల ఉంది, మీరు వేసుకున్నారు, పూజ చేసిన తర్వాత దీనికి ధూపం ఆరతి ఎలాగేస్తామంటే, ఇప్పుడు మీరు దేవుడికి ధూపం ఇస్తే ఎట్లా పవర్ వస్తుందో దీనికి కూడా వేయాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు కుదిరితే ఇలా తీసి నార్మల్గా, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను పూజ చేసిన తర్వాత ఆరతి తీసుకోవాలన్నప్పుడు కూడా ఇలా పెట్టి తీస్తాం. మీరు ఏ సాధులైనా చూడండి, మన పురోహితులైనా చూడండి, ఇట్లా వేసుకున్నప్పుడు కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు రుద్రాక్షలు కూడా ఇలా పెట్టి దీనికి ఆరతి ధూపం ఇస్తారు. ఎందుకంటే ఇది మీరు ఎంత ఇస్తే అంత పాజిటివ్ లాక్కుంటుంది. మీరు ఎంత మంత్ర ఉచ్చారణ చేస్తే అంత మంచిది. మీరు మంత్ర ఓం నమ శివాయ లేదని మిస్టర్ దేవతలు ఏదైనా కానీ మంత్రంతో ఇస్తే ఇంకా పవర్గా ఎక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు మీకు 100% వచ్చేది ఉంటుంది, అది 200-300 లాగా పెరుగుద్ది. ఓకే. అలా మీరు పూజ చేసినప్పుడు కూడా, మీరు నార్మల్గా దేవుడి దగ్గర పూజ ఆరతి ఇస్తారు కదా, అప్పుడు కూడా ఇది తీసి దీని కొంచెం ఒక రౌండ్ ఇట్లా 3 times ఇట్లా పెట్టుకుంటే అది ఇంకా పాజిటివ్ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు గుడిలో కూర్చున్న వాళ్ళ మంత్రోచ్చారణ అవుతున్నప్పుడు కూడా ఇది లాగుద్ది, ఇది దీనిలో స్టోర్ చేసుకుంటుంది. పాజిటివ్ మొత్తం స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ కరుంగలి మాల ఓన్లీ 21 days 21 months మాత్రమే వర్క్ చేస్తుంది. మనం తీసుకున్న దగ్గర నుంచి, మీరు వేసుకున్నప్పటి నుంచి 21 months మాత్రమే అది పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ అది రీప్లేస్ చేయాలి. అదే రుద్రాక్షానికి వచ్చేది ఉంటే అది జనరేషన్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీ నాన్నగారు వాడారు, వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు, వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు, వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు. సో కరుంగల్ మాల వేసుకోవాలన్నప్పుడు మేబీ అంత లాంగ్ టైం వేసుకోరు ఎవరు, ఎందుకంటే మళ్ళీ ఇంకేదో వస్తుంది మళ్ళీ అలా వేసుకుంటారు. రుద్రాక్ష అయితే లైఫ్ టైం వేసుకోవచ్చు అంట. కరుంగలి మాల ఓన్లీ 21 months మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ వేసుకోవాలంటే మనం వేరే కొత్తది తెచ్చుకొని వేసుకోవచ్చు. అంటే మోస్ట్లీ 2 years 2 months తక్కువ, అంతేనా? 3 months తక్కువ, 2 years వేసుకోవచ్చు మాల. ఓకే. అండ్ మీరు తీసుకొచ్చానన్నారు కదా ఒకసారి మా అందరి కోసం, వేసుకోవాలి అని. యాక్చువల్లీ ఇది మేడం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ ఐటమ్ ఇప్పుడు మీకు టచ్ అయింది కూడా నేను వేరే వాళ్ళకి సేల్ చెయ్యను. ఎందుకంటే 1:1 ఇప్పుడు నేను మీకు ఇచ్చేసాను అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ నా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ప్యాక్ చేస్తారు. ఈవెన్ ఎంప్లాయీస్తో కూడా మేము టచ్ చేయము. ఎందుకంటే మనం అంత శుద్ధిగా వాళ్ళు ఇస్తారా, లేదంటే ఇచ్చే మనసుతో కూడా వాళ్ళకి మంచిగా జరగాలని చెప్పి మనం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్యాకింగ్ కూడా మనమే చేస్తాం. ఏంటంటే మీకు ఎండ్ టు ఎండ్, ఇప్పుడు మీరు పేరు మీద తీసుకుంటే ఆ బాక్స్ మీకే వస్తుంది. ఈవెన్ కొరియర్ అయినా కానీ అది ఓపెన్ చేస్తే మీరే తీసుకోవాలి. దీంతో పాటు పూజ చేసిన ఏదైతే మహామృత్యుంజయం హోమం చేసిన భస్మం ఇస్తాను. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఏ వర్క్ అవ్వట్లేదు, ఇది అవ్వాలి అనుకున్నప్పుడు అది వేసుకొని మీరు బయటకు వెళ్ళినా మీకు ఒక కవర్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఈవెన్ మీకు చూపిస్తాను, మన ఏ థ్రెడ్ అయినా కానీ మీకు ఫ్రెష్గా కనపడదు. మీకు అన్ని
కలర్ అంటినట్టు లేదంటే ఇట్లా బిడుచుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అన్నిటికీ మీద మీకు పూజలు అయినాయి కాబట్టి వాటర్ పడి నెయ్యి అన్నీ పడింది కాబట్టి మీకు కలర్స్ అనేది ఏది కరెక్ట్గా ఉన్నాయి. కొన్ని కొన్ని మాలలు అయితే మీకు భస్మాలు పాలు అన్ని మరకలు అలాగే ఉంటాయి. ఎందుకంటే మనం దాన్ని తీసి మళ్ళీ వాష్ చేయము, అది ఉంటేనే మీకు పవర్ ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా ఉంది అంటే మీరు అది ఒక్కటి పెట్టుకోండి, అది శుద్ధి కాలేదని, పూజ కాలేదని. మేడం ఇప్పుడు మీరు చెప్పండి, ఒక దీని మీద ఒక వాటర్ పడ్డే లేదంటే పూలు భస్మాలు కుంకుమ పడ్డే, అది ఫ్రెష్గా ఎలా కనిపిస్తుంది? ఉంటుందా? దీనిలో కూడా రెండు ఉండే, కొంతమంది నాకు కొంచెం డార్క్గా కనిపించాలి డై చేసి ఇవ్వండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం డై ఉంది, విత్ పాలిష్ వితౌట్ పాలిష్ రెండు ఉంటుంది. అండ్ అన్నిటికీ అథెంటిక్ సర్టిఫికేట్ ఇస్తాను, అన్నిటికీ అథెంటిక్ సర్టిఫికేట్ వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ నేను మీకు మంత్రాలు కూడా ఇచ్చాను, ఏదైతే మీరు వాడితే ఇంకా మీరు వర్క్ సిద్ధి అవ్వాలన్నప్పుడు, మీకు ఏదైనా వర్క్ వెళ్ళారు అన్నప్పుడు ఇది వాడితే ఇంకా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడెక్కడ టెంపుల్లో మనం పూజ చేసామో అవన్నీ టెంపుల్ లిస్ట్ కూడా మీకు ఉంటుంది, ఏమేమి పూజ చేసామో అది కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. ఈవెన్ కామాఖ్యలో కన్యా పూజ చేసి మరి ఇస్తున్నాం. నేను చెప్తాను కదా, వరల్డ్లో 2 ప్రపంచంలో హైయెస్ట్ పవర్ఫుల్ ఉన్న ప్లేస్ రెండే, ఒకటి కాశీ ఒకటి కామాఖ్య. దానికన్నా పీక్ లేదు. ఈవెన్ ఇది ట్రావెల్లో నా మాల క్యారీ చేస్తున్నంత వరకు, పూజ హైదరాబాద్కి వచ్చే వరకు నేను ఈవెన్ స్లిప్పర్ కూడా వాడలేదు 9 days. ఎందుకంటే ఇది కంప్లీట్ అవ్వాలంటే 9 days మినిమం పడుతుంది. ఎందుకంటే మీరు అంత దూరం వెళ్ళకపోతే నా ఫ్యామిలీ కోసం నేను ఎంత క్లీన్గా చేస్తానో మీకు ఇచ్చినప్పుడు కూడా అంతే క్లీన్గా నేను ఇస్తాను. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది మా గురుగారు శ్రావణ్ భారతి గారు అని చెప్పేసి నాగసాధు గారు అండి. ఇప్పుడు నార్మల్గా కుంభమేళ తర్వాత నాగసాధులు దొరకడం కష్టం, వాళ్ళు ఎక్కడెక్కడో గుహలో లేదా కొండ మీద ఉంటారు, వెళ్ళిపోతారు. అలాంటి మా గురుగారు నాగసాధు శ్రావణ్ భారతి గారు అని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా 4 నాగసాధుల్ని తీసుకొని మొత్తం 5 నాగసాధులతో 2 వేద పండితులతో ఈ పూజ ఏదైతే శుద్ధి అని సిద్ధి చేపించామో, ఈవెన్ కాశీలో కూడా మీకు కాశీ విశ్వనాథ స్వామి మీద పెట్టి తీసుకొచ్చిన మాలలు ఇది. ఈవెన్ అక్కడ కాశీలోనే మీకు కాలభైరవ కావచ్చు, అన్నపూర్ణేశ్వరి మాత, నరసింహస్వామి, కాశీలో ఒక 10 టెంపుల్లో పూజ చేశాము. అలాగే కామాఖ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కామాఖ్య అమ్మవారి దగ్గర కన్యా పూజ చేసి, ఎందుకంటే చాలా ఫేమస్ ఉంటుంది అమ్మవారిని కన్యాగా పూజ చేసినప్పుడు కూర్చోపెట్టినట్టు వాళ్ళకి ఆరతిలు కన్య పిల్ల పూజ చేసి వాళ్ళకి అక్కడ అన్నదానం చేసింది. అలా అమ్మవారి దగ్గర, మా కామాఖ్య దగ్గర, భూగడి మాత దగ్గర, అలా అన్ని అక్కడ టెంపుల్లో కూడా కామాఖ్య టెంపుల్లో కూడా 16 టెంపుల్లో పూజ చేసుకొచ్చింది, అమ్మవారి పీటల పెట్టి తెచ్చింది. ఆ విజువల్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నాగసాధులకి అన్నం పెట్టి తెచ్చినది, వాళ్ళ అన్నదానం చేసి వాళ్ళకి అన్న సంతర్పణ చేసి తీసుకొచ్చింది, చాలా పవర్ ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదాలతో. ఈవెన్ ఈ బీడ్స్ ఈ మాలలు కూడా ఎప్పుడైనా కానీ ఎవరైనా ఇచ్చారని తీసుకోవద్దు. ఓన్లీ మీకు మాల ఇచ్చే అర్హత ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకి సాధువులకు ఉంటారు, నాగసాధువులు లేదంటే మన వేద పండితులు లేదంటే మన పూర్వతలు, వాళ్ళు మాత్రమే మీకు ఫ్రీగా ఇస్తే తీసుకొని వేసుకోవాలి తప్ప మిగిలింది ఏ టైంలో అయినా కానీ మీరు పర్చేస్ చేసి వేస్తేనే మీకు ఆ పవర్ అనేది దక్కుద్ది. ఆ చాలా మంది గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి తీసుకుంటారు కదా, మీరు గిఫ్ట్ ఇచ్చినా ఎంతో కొంత వాళ్ళకి దక్షిణ పెట్టి వేసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కామాఖ్యలో చాలా పవర్ఫుల్ ఏంటంటే ఇప్పుడు అంబుజ మేళం వస్తుంది, అది ఇయర్లీ 1 time మాత్రమే వస్తుంది. అమ్మవారికి 3 days మెన్స్ట్రేషన్ అవుతుంది. ఈవెన్ బ్రహ్మపుత్ర నది కూడా మీకు బ్లడ్ కలర్ గా మారిపోతుంది. అది చాలా మంది వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేకపోతారు పర్టికులర్ టైంలో. ఎందుకంటే మీకు ఒక 4 days ముందు నుంచే మీకు వెళ్ళే దారి నుంచి అన్ని బ్లాక్ చేసేస్తారు, గవర్నమెంట్ నుంచే బ్లాక్ చేసేస్తారు. ప్లస్ పూజ చేసిన తర్వాత అమ్మవారి క్లాత్ ఇస్తారు, దానికోసమే చాలా మంది ఎన్ని అదృష్టం ఉంటే మాత్రమే దొరుకుతుంది కోటిలో ఒకరికి. ఆ అదృష్టం కావాలంటే ఇక్కడ జూనా అకాడమీ అని ఏదైతే నాగసాధు గారు ఉన్నారో అక్కడ కామాఖ్య టెంపుల్ లోపలే ఉంటుంది వాళ్ళది. ఎవరికైనా కావాలంటే మా గురుగారు నంబర్ ఇస్తాను, వాళ్ళు ప్యాకేజ్ లాగా ప్లాన్ చేశారు. ఎవరికైనా కావాలంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీరు వెళ్ళాలి అని ఇచ్చే ఉన్న వాళ్ళు అక్కడ ట్రై చేయొచ్చు. ఎప్పుడు అండి, ఏ మంత్లో? నెక్స్ట్ మంత్ అండి, నెక్స్ట్ మంత్ 20 నుంచి 27th వరకు అండి. వాళ్ళు 9 days ప్యాకేజ్ ఏమో తీస్తున్నారు, 7 or 9 days. జూన్ 23rd నెక్స్ట్ మంత్ నుంచి 29. యాక్చువల్లీ మేడం 20th నుంచి మీకు టెంపుల్కి వెళ్ళే రూట్ అన్ని బ్లాక్ చేసేస్తారు. మీకు మళ్ళీ టెంపుల్ ఓపెన్ అయ్యే 27th.
ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 8 days 9 days ప్యాకేజ్ అనుకోవచ్చు. మీకు 27th ఓపెన్ అయినప్పుడే మీకు అక్కడ వెళ్ళి పూజ దర్శనానికే కష్టం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దర్శనం చేసి ఆ క్లాత్ ఏదైతే అమ్మవారి మెన్స్ట్రేషన్ క్లాత్ ఉంటుందో అది మీకు ఇస్తారు. ఓకే, ఇది నార్మల్గా అయితే మనం ఇది వెళ్ళలేము అంత. అమ్మవారి పర్మిషన్ లేకపోతే మీరు లోపలికి కూడా వెళ్ళలేరు, అక్కడ దాకా వెళ్ళి కూడా వెళ్ళలేరు లోపల. ఓకే, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ. చాలా చిన్నగా ఉంటుంది మీకు గర్భగుడి అంటే ఒక 2 కంబాల లోపల ఒక మనిషి వెళ్ళాలి, 4 స్టెప్స్ వెళ్ళి రావాలి. అక్కడ ఇప్పుడు కూడా వాటర్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియదు అమ్మవారిది, అంత పవర్ ఉంటుంది మీకు. అక్కడ వెళ్ళే అదృష్టం ఉంటే కానీ అక్కడ లోపల దాకా వెళ్ళలేరు. ఓకే, నేను కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. నేను వెళ్ళినప్పుడు నేను 3 days ప్రొసీజర్ ఉంటుంది కదా, ఒక వేరే రాజ్య ఎమ్మెల్యే గారు వచ్చారు, మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్యే వచ్చారు. వాళ్ళ ఆవిడ గారికి దర్శనం జరిగింది, వాళ్ళ ఆయనకి జరగలేదు. అయ్యో, ఎందుకని? అమ్మవారి దర్శనం అక్కడ పర్మిషన్ లేకపోతే లోపలికి వెళ్ళలేరు. చాలా మందికి జరిగింది అక్కడ. మీరు అక్కడ వెళ్ళి అడిగితే రోజుకు ఒక 2-3 ఇన్సిడెంట్ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చెప్తారు మీకు. ఓకే, అలా ఉంటుంది. ఈవెన్ జనరల్ దర్శనం అయినా కానీ మినిమం 10 to 15 hours తీసుకుంటుంది. ఈవెన్ మీరు పేడ్ దర్శనం అయినా కానీ మినిమం 10 hours తీసుకుంటుంది. ఓకే, 10 hours పడుతుందా మినిమం దర్శించుకోవడానికి? మీకు అలాగే ఏమైనా దర్శనం కావాలంటే నా గురుగారు నంబర్ ఇస్తున్నాము. వాళ్ళు జూన్ అక్కడ లోపల ఉంటుంది, దత్తపీఠ ప్లస్ జూన్ అక్కడ. వాళ్ళు ఏమైనా అక్కడ ఉంది దర్శనానికి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే మా గురుగారిని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఎంత అవుతుందో అంత వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే, ఇంతకన్నా మనం ఇంకా ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నార్మల్గా డివోషనల్గా రుద్రాక్షలు కానివ్వండి, కరుంగల్ మాలలు కానివ్వండి, జస్ట్ ఒక నల్ల దారమైనా సరే వాళ్ళు ఎలా ఇస్తున్నారు మనకు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. శుద్ధి అయిందా లేదా అని చెప్పి మనకు కూడా డౌట్ ఉంటుంది. అసలు ఇది మన దాకా వస్తుంది, మన రిలీజియస్ వాళ్ళు చేశారా లేదా, లేకపోతే అసలు ఎవరు దీన్ని కరెక్ట్గా ఆ పూజ విధానం అదంతా జరిగిందా లేదా అని చెప్పి. సో రష్మి గారు చెప్పినట్టుగా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా అయితే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇస్తారో మనకి కూడా ఇప్పుడు మనం పూజ చేసుకోవడానికే మనకి టైం ఉండదు జనరల్గా వర్క్ చేసే వాళ్ళకి. మరి ఈ శుద్ధి చెయ్యాలి, ఇష్టదేవత దగ్గరకైతే అయితే పెడతాము, బట్ ఈ ప్రాసెస్న మనం చేయలేం కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఆ ప్రాసెస్ అంతా చేసి చక్కగా ఒక పవిత్రమైన కరుంగల్ మాల్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేసేస్తే ముందుగా మీ గోత్రనామాలు ఏవైనా ఈ పేరుతోనే కావాలి అన్నా కూడా ఆ రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా ఈవెన్ కాల్ చేసి కూడా మీకు చూపిస్తారట. సో ఎవరికైనా కావాలి అన్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అయ్యి తీసుకుంటే మనకి ఒక ఒరిజినల్ కరుంగల్ మాల, శుద్ధి చేసిన కరుంగల్ మాల అయితే వచ్చే అవకాశం 100% ఉండే అవకాశం ఉండింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి